ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నమస్కారం పరమేశ్వరా. నమస్తే ఆండాళ్ళు, రా కూర్చో. దైవ దర్శనానికి వెళ్ళిన మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందని విన్నాను. ఎంత ఘోరకలి పరమేశ్వరా. కలికాలంలో ధర్మం ఒంటికాల మీద నడుస్తుందని పెద్దలు ఊరికే అనలేదు. లేకపోతే పట్టపగలు ఇంత ఘోరమా? ఏదో భగవంతుడి దయ వల్ల మీరు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది గాని, లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం? తల్లి లేని పిల్లల్లా అంతా విలవిల్లాడిపోయేవాళ్ళం. దేవత లేని గుడిలా ఈ ఇల్లు వెలవెలపోయేది. మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందనేసరికి ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టయింది పరమేశ్వరా. భోజనం చెయ్యాలనిపించలేదు, కంటి మీద కునుకులేదు. ఇదిగో ఈ క్షణంలో మిమ్మల్ని ఇలా చూసే వరకు మనశ్శాంతి లేదంటే నమ్మండి. నీలాంటి శ్రేయోభిలాషుల అభిమానమే నా ప్రాణాలు కాపాడింది ఆండాళ్ళు. బాగున్నారా ఆండాళ్ళు గారు? ఎందుకు బాగుంటారు? బ్రహ్మాండంగా ఉంటారు. ఏ ఆండాల్ గారు? ఆ ప్రశ్న మళ్ళీ ప్రత్యేకంగా అడగాలింట్రా? ఆవిడ మొహం చూస్తే తెలియడం లేదు ఎంత బాగున్నారో. అమ్మమ్మ, ఇందాక ఎస్ఐ గారు ఫోన్ చేశారు. దేనికమ్మా? అదే అమ్మమ్మా, నీలాంటి ప్రముఖ పారిశ్రామిక మహిళ మీద హత్యా ప్రయత్నం జరిగితే ఇక సామాన్యులకి రక్షణే ఉంటుంది, నేరస్తులని వెంటనే పట్టుకుని శిక్షించాలని మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తెస్తున్నారట. అంతేకాదు నానమ్మా, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అసమర్థతని కొన్ని పేపర్లలో వార్తలు కూడా వచ్చాయంట. అంతే, వారం రోజుల్లో నేరస్తులు పట్టుకోవాలని హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారట. అంటే పోలీసులప్పుడే రంగంలోకి దిగారన్నమాట. ఎందుకు దిగరమ్మా? మనం ఊరుకున్నా బయట వాళ్ళు ఊరుకోవద్దు. ఇంకా పాత న్యూస్ చెప్తావేండి నాన్న? అంతకన్నా ఫ్లాష్ న్యూస్ చెప్తాను విను. అసలు నానమ్మను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని అనుమానం ఉన్న వాళ్ళందరి లిస్టులు తయారు చేసి అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారంట. అంతేకాదు మావయ్య, కేసుని వేళ్ల దగ్గర నుంచి నరుక్కొస్తున్నారట. హత్యకి ప్రయత్నించిన వాళ్లే కాదు, వాళ్ల బంధువులని ఫ్రెండ్స్ ని కూడా పట్టుకుని ఇంటరోగేట్ చేస్తున్నారట. నిజమా సంధ్య? అవును మావయ్య, అసలు అమ్మమ్మ గుడికి వెళ్తున్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు అందించారు అనే విషయం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారట. అవునా? అయితే ఇంకే తీగలాగితే డొంకంతా కదిలిందని ఆ విషయం తెలిస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది, నేరస్తులు దొరికిపోతారు. అది కరెక్టే. ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చుంటారు? అమ్మా, నువ్వైతే ఎవరికి చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. మేమెవరం చెప్పే అవకాశం లేదు. పోనీ భార్గవి నీతో మనం గుడికి వెళ్లాలని చెప్తున్నప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారా? ఇంకెవరున్నారు? మన ఆండాళ్ళు గారే ఉన్నారు. ఆండాళ్ళు గారా? అంటే ఏంటి? ఆండాళ్ళు గారు చెప్పుంటారనా నీ ఉద్దేశం పరమేశ్వరా? చచా, అవేం మాటలు. ఆవిడ మన మంచి కోరే మనిషి, మన మనిషి, మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్ళు. అమ్మమ్మ మీద హత్యా ప్రయత్నం జరిగిందని తెలియగానే పాపం ఎన్ని పనున్నా వచ్చి చూసి కుశలం కనుక్కుని వెళ్తున్నారు. ఇలా జరిగినందుకు ఎంతగానో బాధపడుతున్నారు. ఆవిడెందుకు చెప్తారు? కరెక్ట్ గా చెప్పావు సంధ్య. ఆండాళ్ళు మన మనిషి, తనెందుకు చెప్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పదు. ఇవన్నీ అలా ఉంచు కానీ నాదో చిన్న డౌట్ నాన్న. ఏమిట్రా? హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ సంగతి సరే, వాళ్ళని ఎలాగూ శిక్షిస్తారు. మరి ఆ హత్య చేయడానికి కావాల్సిన సమాచారం ఇచ్చి సహకరించిన వాళ్ళని కూడా శిక్షిస్తారా? అదో ప్రశ్న. వాళ్ళని కూడా లాకప్ లో పెట్టి ఇరగదీస్తారు. చూడమ్మాయి, గ్రానీ దయ వల్ల మా నాన్న కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాడు. అందుకని ఆ అనుభవంతో జస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళని ఏ రేంజ్ లో శిక్షిస్తారా అని అడుగుతున్నాను. ఇన్నాళ్ళకి పనికొచ్చే ప్రశ్న ఒకటి అడిగావురా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్తాను విను. హత్య చేసేవాళ్లే కాదు, అందుకు సహకరించే వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి వాళ్ళని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అలాగే నాన్న? వాళ్ళని ఏం చేస్తారు?
ముందు మర్యాదగా అడుగుతారు. నిజం ఒప్పేసుకుంటే కొంతవరకు శిక్ష తగ్గుతుంది. ఓకే మావయ్య, ఒకవేళ ఒప్పుకోకుండా నాకేం తెలియదని దబాయించారనుకో, అప్పుడేం చేస్తారు? అలా అడుగుతావేంటమ్మా? అక్కడితో వాళ్ళ పని ఫినిష్. ముందు నోటికొచ్చినట్టల్లా తిడతారు. ఆ తిట్లు వెళ్ళాకే సగం మంది చస్తారు. అంత భయంకరంగా తిడతారు. తర్వాత కనికరం లేకుండా చేతులతో కొడతారు, బూట్లతో కుమ్ముతారు, లాటిలతో కుళ్ళబొడుస్తారు. పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ దెబ్బలు బయటికి కనిపించో కానీ లోపల ఎముకలు నుజ్జు నుజ్జు అయిపోతాయి. ఆ దెబ్బతో మంచం ఎక్కేస్తారు, మళ్ళీ దిగడం ఉండదు. అలాగే వల్లకాడికి వెళ్ళిపోవాల్సిందే. అంత ఘోరంగా కొడతారా నాన్న? నేను చెప్పింది చాలా తక్కువ అబ్బాయి. అసలు అది చూస్తేనే తట్టుకోలేం. ఇంకా 3rd డిగ్రీ 4th డిగ్రీ అని ఉంటాయి. అవైతే చెప్పక్కర్లేదు. చేతి వేళ్ల మీద రోలర్లు నడిపిస్తారు, మొహం మీద వేడినీళ్లు పోస్తారు, కరెంటు షాకులు ఇస్తారు, వేలి గోళ్లు పీకేస్తారు. అబ్బో, ఎన్ని రకాల చిత్రహింసలున్నాయో అన్నీ పెడతారు. నరకం ఎక్కడో లేదు, ఇదే అనిపించేలా చేస్తారు. ఆడవాళ్ళైనా ఇలాగే శిక్షిస్తారా మావయ్య? ఆడా మగ అంటావేంటమ్మా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నేరస్తులే. అంటే ఇప్పుడు నానమ్మ గురించి ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళ గతి కూడా ఇంతేనా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా పోలీసులకు ఒకటేరా, ఎవరిని స్పేర్ చేయరు. నిజం చెప్పేదాకా చావగొట్టి చెవులు మూసి వదులుతారు. వస్తాను పరమేశ్వర, నాకు కొంచెం అర్జెంట్ పనుంది. అలాగే. సంధ్య, ఏమిటా నవ్వులు? ఏమైంది? అమ్మమ్మ అది. సంధ్య, పోనీ నువ్వు చెప్పరా. అసలు ఏం జరిగిందంటే నానమ్మ, వినోద్. నువ్వైనా చెప్పు దీపక్. అమ్మా అది దీపక్. గుడ్ మార్నింగ్ సార్. రండి మిస్టర్ దీపక్, కూర్చోండి. థ్యాంక్ యూ. దీపక్ గారు, ఇవి మా రికార్డ్స్లో ఉన్న ప్రొఫెషనల్ కిల్లర్స్ ఫొటోస్. వీళ్లలో ఎవరినైనా ఎక్కడైనా చూశారేమో గుర్తు చేసుకొని చెప్పండి. నో సార్, వీళ్ళని ఎప్పుడూ చూడలేదు. చూడండి మిస్టర్ దీపక్, పబ్లిక్ కొంతవరకైనా సపోర్ట్ చేస్తేనే మేము ఏ కేసునైనా తొందరగా పరిష్కరించగలం. మీరు చిన్న క్లూ ఇచ్చినా చాలు, అది మా ఇన్వెస్టిగేషన్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. దాన్ని బట్టే కేసు ప్రోగ్రెస్ ఉంటుంది. కాబట్టి ఏ విషయం దాచొద్దు, నిర్భయంగా చెప్పండి. నాకే విషయమూ తెలియకుండా నన్ను ఏం చెప్పమంటారు సార్? ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ దీపక్. బిజినెస్ సంగతి ఎలా ఉన్నా మీ అమ్మగారు ఇప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్. ఆవిడ మీద హత్యా ప్రయత్నం జరిగేసరికి మొత్తం అన్ని బిజినెస్ సర్కిల్స్ నుంచి మాకు ఒత్తిడి ఎక్కువైంది. మా డిపార్ట్మెంట్కి ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. తొందరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నేరస్తుల్ని పట్టుకోకపోతే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చేలా ఉంది. అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే దాచకుండా చెప్పి సహకరించమని మరోసారి అడుగుతున్నాను. పోనీ మిసెస్ రోజీ గారి మీద ఏమన్నా అనుమానం ఉందా? ఆవిడ మీద మాకే అనుమానం లేదండి. ఓకే మిస్టర్ దీపక్, మీరు వెంటనే చెప్పక్కర్లేదు. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే తర్వాతైనా ఫోన్ చేసి చెప్పండి. మీరు చెప్పినా చెప్పకపోయినా నేరస్తుని పట్టుకునే ప్రయత్నంలోనే ఉంటాం. మేం చేయాల్సిందేదో మేం చేస్తాం. కాకపోతే మీరు సహకరిస్తే దర్యాప్తు తొందరగా పూర్తవుతుంది. అలాగే సార్, నాకెవరైనా గుర్తొస్తే తప్పకుండా చెప్తాను. మరి నేను వెళ్ళొస్తాను సార్. ఓకే దీపక్. ఎవరు కావాలండి? లక్ష్మీదేవి గారిని కలవాలండి. అలాగా, రండి. కూర్చోండి. వస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు? నా పేరు సుదర్శన్ రావు అండి.
విజ్ఞాన భవన్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఇతను మా స్టాఫ్ మెంబర్. నమస్తే. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా? అవును మేడం, మా స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడానికి వచ్చాం. స్కూల్ ఫంక్షన్ అంటున్నారుగా, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ మేడం, ఎంతో బిజీగా ఉంటారు, ఏమంటారనే టెన్షన్తో వచ్చాం. అడిగిన వెంటనే మంచి మనసుతో ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు విద్యాలయాలు దేవాలయాలుగాను, అధ్యాపకులు ఆరాధ్య దైవాలుగాను ఉండేవారు. కోర్స్ విద్య వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో ఆ పరిస్థితులు మారిపోయాయనుకోండి. విద్యార్థులు కెరీర్ విషయంలో గైడ్ చేయడం మీద కొంతమంది గురువులు చూపిస్తున్న శ్రద్ధ చదువు చెప్పడంలో చూపించడం లేదు. ఆ రకంగా గురువులు కాస్త కెరీర్ గైడులుగా మారిపోయారు. ఇవన్నీ కాలంతో వచ్చిన మార్పులను సరిపెట్టుకోవడం తప్ప మేం చేయలేమనుకోండి. ఏదేమైనా ఇప్పటికీ నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం, అంతకన్నా ఎక్కువ గౌరవం. అందుకే మీరడిగిన వెంటనే వస్తానని మాటిచ్చాను. అది మా అదృష్టం మేడం. మొహమాటానికో మా మాట కాదనలికో కాకుండా విద్యా సంస్థల మీద మీకున్న గౌరవంతో ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఒప్పుకున్నారు కాబట్టి మేము మా ఏర్పాట్లో ఉంటాం. మళ్ళీ కలుస్తాం మేడం. మంచిది, వస్తాం మేడం. అత్తయ్య, కంపెనీ పనులతోనే కాకుండా ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా మీరిప్పుడు చాలా బిజీగా ఉన్నారు. అలాంటిది ఆ రోజు అసలు ఖాళీ ఉందో లేదో కూడా చూసుకోకుండా ఫంక్షన్కి వస్తానని వెంటనే మాటిచ్చేశారేమిటి? ఏ లేదమ్మా, స్కూల్ ఫంక్షన్ అనేసరికి కాదనలేక ఒప్పేసుకున్నాను. భార్గవి, నాకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. నేను చదువుకుంటాను, నన్ను బడికి పంపించమని మా నాన్నని ప్రతిరోజు అడిగేదాన్ని. నువ్వు చదువుకుంటూ కూర్చుంటే పనులెవరు చేస్తారు, డబ్బులెవరు తెస్తారు, ఇల్లెలా గడుస్తుంది? చదువులు గిదువులు మళ్ళాంటి వాళ్ళకి కాదు, బుద్ధిగా పని చేసుకొని కసిరేవాడు. నేను బతిమాలేదాన్ని, ఏడ్చి ముత్తుకునేదాన్ని. మా నాన్న నన్ను తిట్టేవాడు, కొట్టేవాడు, అంతేగాని నన్ను బడికి మాత్రం పంపించేవాడు కాదు. రోడ్డు మీద బడికెళ్తున్న పిల్లలెవరైనా కనపడితే అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. అది చూసి మా నాన్న మరింతగా నన్ను తిట్టేవాడు. మా నాన్న నాకు దూరం అయిపోయాక బతుకు తెరుగులో పడిపోయాను. స్కూల్కి వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. చివరికి నారాయణరావు గారి దయ వల్ల చదువుకోగలిగాను. స్కూల్కి వెళ్లి చదువుకోవాలనే చిన్ననాటి కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఏనాడు స్కూలు ముఖం చూడని నన్ను స్కూల్ ఫంక్షన్కి గెస్ట్గా పిలిచేసరికి ఆనందంతో వెంటనే వస్తానని ఒప్పేసుకున్నానమ్మా. స్కూల్కి కాలేజ్కి వెళ్ళకపోతేనేమత్తయ్య, అంతకు మించిన నాలెడ్జ్ సంపాదించారు. కావచ్చు భార్గవి, జీవితంలో ఏవైనా మర్చిపోవచ్చు. కానీ చిన్ననాటి ఆ స్కూల్ని, స్నేహితుల్ని, మాస్టర్ని, ఆ ముచ్చట్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అంత గొప్ప అనుభూతి అది. ఏంటన్నా అంత కోపంగా ఉన్నావు? అప్పచెప్పిన పని చేయలేదని మేడం నోటికొచ్చినట్టు అలా తిట్టింది. ఆవిడ తిట్లు వింటుంటే ముందు ఆవిడని మర్డర్ చేయాలనిపిస్తుంది. అంత నీచంగా మాట్లాడింది. వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకుంటాయి, డోంట్ వరీ అన్నా. అయినా ఇవన్నీ మనకు కామనే కదా, టేక్ ఇట్ ఈజీ. రేపటితో ఆ లక్ష్మీదేవి కేసు పర్మనెంట్గా క్లోజ్ చేస్తున్నామని ఇప్పుడే రోజుకి ఫోన్ చేసి చెప్పు. బ్యాలెన్స్ అమౌంట్ రెడీగా ఉంచమని చెప్పన్నా, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తాను. మాణిక్యం, నువ్వేంటి అంత ధైర్యంగా చెప్తున్నావు? లక్ష్మీదేవికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? ప్రింట్ అయి మరీ వచ్చిందన్నా. లక్ష్మీదేవి రేపు స్కూల్ ఫంక్షన్కి అటెండ్ అవుతోంది. ఆ స్కూల్ హిస్టరీ అంతా కవర్ చేస్తూ పెద్ద ఆర్టికల్ రాశారు. రేపు జరగబోయే ఫంక్షన్లో లక్ష్మీదేవి ముఖ్య అతిథిగా పాల్గొంటుందని ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చారు. ఆ లక్ష్మీదేవిని ఫినిష్ చేయడానికి ఆ ఒక్క లైను చాలు మనకి. చాలు. పాపం ఆ లక్ష్మీదేవి ఫంక్షన్కి వెళుతుంది,
ఫంక్షన్ అవ్వగానే ఆమె శవం మాత్రం ఇంటికి వెళుతుంది. హలో, నేను రోజీని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. దేనికి? పని కాలేదని చెప్పడానికా, డబ్బు కావాలని అడగడానికా? అదేం కాదు మేడం, లక్ష్మీదేవి ఏదో స్కూల్ ఫంక్షన్కి అటెండ్ అవుతుందని ఇప్పుడే పేపర్లో చదివాను. ఆ విషయం మీకు చెప్దామని. గుడ్, లైన్లోనే ఉన్నావన్నమాట. ఆ విషయం నీకు చెప్పడానికే నేను ఫోన్ చేశాను. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. అయినా నీకు ముందుగా తెలిసి ఏం లాభం? ప్రతిసారి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎప్పుడు బయలుదేరుతుంది, ఈ వివరాలన్నీ ముందుగా తెలిసి కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యావు. ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేవు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది, అంతేనా? లేదు మేడం, ఈసారి అలా జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె చావు నుంచి తప్పించుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నువ్వేం ప్లాన్ చేస్తావో నాకు తెలీదు. లక్ష్మీదేవి దారుణ హత్య అని ఎల్లుండి ఉదయం పేపర్లో హెడ్లైన్స్ రావాలి. తప్పకుండా వస్తుంది మేడం. ఈ ఛాన్స్ మిస్ అయ్యే అవకాశమే లేదు. ఇతని పేరు నాగు సార్. అండర్ వరల్డ్లో ఇతను బ్లాక్ టైగర్ అంటారు. మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతనే ఆ కిల్లర్ అని తెలుస్తుంది సార్. ఇతనికి ఆల్రెడీ 2 హత్య కేసులతో సంబంధం ఉంది. చాలా కాలంగా మన నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ రికార్డ్ లేదా? ఇదిగోండి సార్. ఇందులో అతను గతంలో చేసిన హత్యా ప్రయత్నాలు, ఎక్కడి నుంచి ఇవన్నీ ఆపరేట్ చేస్తాడు, మర్డర్ చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తాడు, ఆ వివరాలన్నీ ఉన్నాయి సార్. ఇందులో కొంతవరకు డీటెయిల్స్ ఉన్నాయి. అవి బేస్ చేసుకొని ముందు మనం ప్రొసీడ్ అవ్వాలి. లక్ష్మీదేవి గారిని చంపడానికి వీడికి ఏం అవసరం ఉందో తెలుసుకోవాలి. వీడికి 2-3 అడ్డాలున్నాయి. ముందై రైట్ చేస్తే ఏమైనా క్లూ దొరకచ్చు. ఎస్ సార్. ఓకే. Come on, search. సార్, లోపల ఎవరు లేరు సార్. మనం వస్తున్నామని తెలిసి పారిపోయి ఉంటారు. కమాన్ మూవ్.